మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ధనుర్మాసంలో స్త్రీలు ఉదయం లేవగానే ఈ 2 పనులను చేస్తే ఎంత తిన్నా తరగని ఆస్తి వస్తుంది. కష్టాలన్నీ పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, తిరుగుండదు. అసలు ధనుర్మాసం అంటేనే దైవారాధనకు, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి ప్రతీక. ఈ మాసంలో సూర్యభగవానుడు ధనుసు రాశిలో సంచరిస్తాడు కాబట్టి వాతావరణంలో చాలా మార్పులు వస్తాయి. ఈ సమయంలో స్త్రీలు ఉదయాన్నే నిద్రలేవటం అనేది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు, దాని వెనుక చాలా పెద్ద ఆరోగ్య రహస్యం కూడా దాగి ఉంది. సాధారణంగా ఈ చలికాలంలో ధనుర్మాసంలో ఉదయాన్నే వాతావరణంలో ఉండే గాలి చాలా స్వచ్ఛంగా, ఓజోన్ పొర నుండి వచ్చే మంచి ప్రాణవాయువుతో నిండి ఉంటుంది. అందుకే మన పెద్దవారు ఈ నెలలో ఖచ్చితంగా ఉదయాన్నే లేవాలని, గుడికి వెళ్ళాలని, పనులు చేయాలని నియమాలు పెట్టారు. స్త్రీలు ఈ ధనుర్మాసంలో గనుక బద్ధకాన్ని వదిలిపెట్టి తెల్లవారుజామునే నిద్రలేస్తే వాళ్లకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవు. ఒకవేళ ఇప్పటికే ఏవైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నా, గర్భాశయ సంబంధిత సమస్యలు ఉన్నా, మానసిక ఒత్తిడి ఉన్నా సరే, ఈ నెల రోజులు ఒక వ్రతంలాగా, ఒక దీక్షలాగా భావించి ప్రతిరోజు ఉదయానికి ముందే నిద్రలేస్తే ఆ సమస్యలన్నీ మంచులా కరిగిపోతాయి. శరీరం నూతనోత్సాహాన్ని పొందుతుంది. ముఖంలో ఒక తెలియని వర్చస్సు వస్తుంది. అసలు హాస్పిటల్ మెట్లు ఎక్కాల్సిన అవసరమే రాదు. అంటే నమ్మండి, అంత గొప్ప శక్తి ఈ ధనుర్మాస ఉషోదయానికి ఉంది. అయితే కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, అంతకు మించిన ఐశ్వర్యం కూడా మీ సొంతం కావాలంటే, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇల్లే వైకుంఠం అనుకుని స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే మీరు ధనుర్మాసంలో ఉదయం లేవగానే కొన్ని పనులను మర్చిపోకుండా చేయాలి. మనలో చాలామందికి ఉదయం లేవగానే హడావుడి ఉంటుంది. కానీ ఈ నెల రోజులు మాత్రం ఇప్పుడు చెప్పుకోబోయే 2 పనులను ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోతుంది, అప్పుల బాధలు తీరిపోతాయి, భర్త చేసే పనుల్లో విజయం కలుగుతుంది, పిల్లలు వృద్ధిలోనికి వస్తారు. మరి ధనుర్మాసంలో ఉదయం తప్పక చేయాల్సిన ఆ 2 పనుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ధనుర్మాసంలో ఎటువంటి పనులను అస్సలు చేయకూడదు అనే విషయాన్ని కూడా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని చూస్తున్న వారు ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహం మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఆ కామెంట్ వల్ల ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయి. అసలు విషయానికి వస్తే ధనుర్మాసం అంటేనే చలికాలం, మంచు కురిసే సమయం. ఇలాంటి సమయంలో వెచ్చగా దుప్పటి కప్పుకొని పడుకోవాలి అని అందరికీ అనిపిస్తుంది. కానీ మన పెద్దవాళ్ళు ధనుర్మాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి అని ఎందుకు చెప్పారో తెలుసా? దీని వెనుక ఆధ్యాత్మిక కారణమే కాదు, అద్భుతమైన ఆరోగ్య రహస్యం కూడా దాగి ఉంది. స్త్రీలు ఏడాది పొడవునా ఇంటి పనులతో, బాధ్యతలతో సతమతమవుతూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అలాంటి వారు కనీసం ఈ ధనుర్మాసం నెల రోజులు ఒక వ్రతంలాగా భావించి ప్రతిరోజు ఉదయాన్నే, అంటే సూర్యుడు రాకముందే నిద్రలేవటం అలవాటు చేసుకుంటే వారిలో ఉన్న ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మాయం అవుతాయి. చాలామంది స్త్రీలు ఈ రోజుల్లో హార్మోన్ల సమస్యలతో, ఒత్తిడితో, నీరసంతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి వారందరికీ ఈ ధనుర్మాస స్నానం, ఉదయాన్నే నిద్రలేవటం అనేది ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఇప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలు పోవటమే కాదు, భవిష్యత్తులో కూడా ఎలాంటి పెద్ద పెద్ద రోగాలు రాకుండా మన శరీరాన్ని ఈ మాసం కాపాడుతుంది. అందుకే మన పెద్దలు దీన్ని కేవలం దైవ కార్యంగా మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడే ఒక గొప్ప ప్రక్రియగా ఏర్పాటు చేశారు. కాబట్టి ఆడవారు అమ్మో చలి కదా అని బద్దకించకుండా ఈ ఒక్క నెల రోజులు మనసు గట్టిగా పెట్టుకుని ఉదయాన్నే లేవడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేయటం వల్ల మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. రోజంతా మంచి ఎనర్జీతో పనులు చేసుకోగలుగుతారు. ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఐశ్వర్యం కూడా అంతే ముఖ్యం కదా. ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. మన ఇంట్లో లక్ష్మీదేవి నిలకడగా ఉండాలన్నా, ఉన్న అప్పులు తీరిపోవాలన్నా, కష్టాలు తొలగిపోవాలన్నా ఈ ధనుర్మాసంలో స్త్రీలు ఉదయం లేవగానే చేయాల్సిన 2 పనులు ఉన్నాయి. వాటిని అస్సలు మర్చిపోకూడదు. ఈ పనులను ఎవరైతే క్రమం తప్పకుండా ఈ నెల రోజులు చేస్తారో వారి ఇంటికి లక్ష్మీదేవి పరుగు పరుగున వస్తుంది. తరతరాలకు తరగని ఆస్తిని ఆ తల్లి ప్రసాదిస్తుంది. అందులో మొదటి పని ఏమిటి అంటే ఉదయం లేవగానే బ్రష్ చేసుకొని ముఖం కడుక్కొని ముందుగా చేయాల్సిన పని ఇంటి ముందు ముగ్గు పెట్టడం. అదేంటి
రోజూ పెడతాం కదా, ఎందులో కొత్త ఏముంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడే ఒక చిన్న మెలక ఉంది. ధనుర్మాసంలో పెట్టే ముగ్గుకు మిగతా రోజుల్లో పెట్టే ముగ్గుకు చాలా తేడా ఉంది. ధనుర్మాసంలో ఎవరి ఇంటి ముందు అయితే అందమైన ముగ్గు, ఆ ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు ఉంటాయో ఆ ఇంటి వైపు లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. చాలామంది ఈ రోజుల్లో అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక లేదా బిజీ లైఫ్ వల్ల పని మనుషుల చేత ముగ్గులు వేయిస్తూ ఉంటారు, లేదా స్టిక్కర్ ముగ్గులతో సరిపెడుతూ ఉంటారు. కానీ ధనుర్మాసంలో మాత్రం దయచేసి ఆ తప్పు చేయకండి. ఇంటికి మహాలక్ష్మి అంటే ఆ ఇంటి ఇల్లాలు మాత్రమే. ఆ ఇల్లాలు తన చేతులతో స్వయంగా పేడ కల్లాపి చల్లి లేదా శుభ్రంగా నీళ్లతో కడిగి వరిపిండితో ముగ్గు వేస్తే ఆ ముగ్గులో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. పని మనిషి వేస్తే ఆ పుణ్యం పని మనిషికి వెళ్తుంది తప్ప యజమానురాలికి రాదు. ఇంటి ముందు ముగ్గు అనేది కేవలం అలంకారం కోసం కాదు, అది లక్ష్మీదేవికి స్వాగతం పలకటం. అందుకే ఈ నెల రోజులు కష్టమైనా సరే స్త్రీలు స్వయంగా ఇంటి ముందు ముగ్గు వేయండి. ఆ ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పట్టడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే శ్రీకృష్ణుడికి గోదాదేవికి గొబ్బెమ్మలు అంటే చాలా ఇష్టం. ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ముగ్గు మధ్యలో పెట్టి వాటిని పసుపు కుంకుమలతో బంతిపూలతో అలంకరిస్తే ఆ ఇంటికి ఉండే కళే వేరుగా ఉంటుంది. ఇలా ఎవరి ఇల్లు అయితే ఉదయాన్నే కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అస్సలు ప్రవేశించలేదు. దారిద్ర్యం అనేది ఆ ఇంటి ఛాయలకు కూడా రాదు. లక్ష్మీదేవి శీఘ్రంగా ఆ ఇంట్లోకి ప్రవేశించి ఆ కుటుంబానికి తరగని ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఎంత చల్లగా ఉన్నా సరే ఉదయాన్నే లేచి ఇంటి ముందు అందమైన ముగ్గు వేయటం అనేది మొదటి ముఖ్యమైన పని. ఇది ఖచ్చితంగా ఆచరించండి. ఇక రెండవ పని పాలు పొంగించటం. ధనుర్మాసంలో స్త్రీలు ఉదయం లేచి స్నానం చేసి లేదా కనీసం ముఖం కడుక్కొని వంటగదిలోనికి వెళ్ళగానే గ్యాస్ స్టవ్ వెలిగించి ముందు స్టవ్ మీద పాలు పొంగించాలి. ఈ రోజుల్లో చాలామంది ఉదయం లేవగానే బెడ్ కాఫీలు టీలు అలవాటు చేసుకున్నారు, లేదా టిఫిన్ కోసం హడావడిగా ఇడ్లీ పాత్ర పేనం పెట్టేస్తూ ఉన్నారు. కానీ ధనుర్మాసంలో మాత్రం గ్యాస్ స్టవ్ మీద మీరు పెట్టే మొదటి పాత్ర పాలగిన్నె అయి ఉండాలి. పాలు లక్ష్మీ స్వరూపం. పాలు ఐశ్వర్యానికి ప్రతీక. ఆ పాలను స్టవ్ మీద పెట్టి అవి కాగి పైకి పొంగేలా చేయాలి. ఇలా పాలు పొంగడాన్ని మన శాస్త్రంలో శుభ సూచకంగా సమృద్ధికి చిహ్నంగా చెప్తూ ఉంటారు. గృహప్రవేశం అప్పుడు మనం పాలు ఎందుకు పొంగిస్తాం? ఆ ఇంట్లో సుఖశాంతులు ధనధాన్యాలు ఆ పాలలాగా పొంగి పొర్లాలి అని కదా. అదే సూత్రాన్ని మనం ధనుర్మాసంలో ప్రతిరోజు పాటించాలి. ఉదయాన్నే పాలు పొంగించటం వల్ల ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మా ఇంట్లో పాలకు ధనానికి ఎప్పుడూ లోటు రాకూడదు అని కోరుకుంటూ ఆ పాలను పొంగించాలి. తర్వాత ఆ పాలను మీరు కాఫీనో టీనో పెట్టుకోవచ్చు, లేదా దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చు. కానీ ఉదయం లేవగానే మొదట టీ డికాషన్లను నూనె పదార్థాలు స్టవ్ మీద పెట్టకుండా స్వచ్ఛమైన తెల్లటి పాలను పొంగించటం వల్ల ఆ రోజంతా పాజిటివ్ వైబ్రేషన్స్ మీ ఇంట్లో ఉంటాయి. ఇది చాలా చిన్న విషయంలో అనిపించవచ్చు, కానీ దీని ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు, అప్పుల బాధలు ఉన్నవారు ఈ చిన్న చిట్కాను ధనుర్మాసమంతా పాటించి చూడండి. ఖచ్చితంగా మీ ఆర్థిక పరిస్థితుల్లో మార్పు కనిపిస్తుంది. ధనానికి లోటు అనేది లేకుండా పోతుంది. ఈ రెండు పనులతో పాటుగా స్త్రీలు చేయాల్సిన మరొక చిన్న పని, కానీ అత్యంత ఫలితాన్నిచ్చే పని గురించి కూడా మనం చెప్పుకోవాలి. అదే తులసిమాత ఆరాధన. ధనుర్మాసంలో ఉదయం సంధ్యా సమయంలో, అంటే సూర్యుడి పూర్తిగా రాకముందే ఆ వెలుతురులో తులసి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి ఆ తులసి కోటకు ఒక నమస్కారం చేసుకోవాలి. తులసి చెట్టు సాక్షాత్తు బృందావన సంచారిణి, మహాలక్ష్మి స్వరూపం. కార్తీక మాసంలో తులసి పూజ ఎంత ముఖ్యమో ధనుర్మాసంలో కూడా తులసి సేవ అంతే ముఖ్యం. ఎవరైతే స్త్రీలు ఈ నెల రోజులు ఉదయాన్నే తులసి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణ చేసి నమస్కరించుకుంటారో వారి మాంగళ్య బలం పెరుగుతుంది, అంటే భర్త ఆయుష్ పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు మనస్పర్ధలు తొలగిపోతాయి. మాంగళ్య దోషాలు ఏమైనా ఉంటే అవి కూడా పటాపంచలైపోతాయి. భర్త చేసే పనుల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో మంచి అభివృద్ధి కలుగుతుంది. తులసిమాత అనుగ్రహం ఉంటే ఆ ఇల్లు ఎప్పుడూ చల్లగా ఉంటుంది. కాబట్టి ఆడవారు తమ ఐదోతనం కలకాలం నిలిచి ఉండాలని కోరుకుంటూ కుటుంబ సౌఖ్యం కోసం తులసి సేవను కూడా తప్పనిసరిగా చేయాలి. కాబట్టి స్త్రీలందరూ గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటి అంటే, ధనుర్మాసం అంటే కేవలం దేవుడికి పూజ చేయటం మాత్రమే కాదు, మన జీవన శైలిని మార్చుకోవటం, మన అలవాట్లను దైవ కార్యానికి అనుగుణంగా మార్చుకోవటం. మీరు ఉదయాన్నే లేవటం వల్ల మీ ఆరోగ్యం బాగుపడుతుంది. డాక్టర్ల చుట్టూ తిరిగే పని
మందుల ఖర్చు తప్పుతుంది. ఉదయాన్నే లేచి పనులు చేసుకోవటం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి రోజంతా ఉల్లాసంగా గడుస్తుంది. ఇక ముగ్గు వేయటం, పాలు పొంగించటము, తులసి సేవ చేయటం వల్ల లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు లభించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మన పెద్దలు ఏది చెప్పినా అందులో మన మంచే ఉంటుంది. ఈ ఆధునిక కాలంలో మనం చాలా వరకు ఈ సాంప్రదాయాలని మర్చిపోతున్నాం కాబట్టే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. కనీసం ఈ పవిత్రమైన ధనుర్మాసంలో అయినా మన సనాతన ధర్మాన్ని పాటిద్దాం. ఈ పనులను ఒక బాధ్యతలా కాకుండా ఒక ఇష్టమైన పనిలా, ఒక వ్రతంలా భావించి చేయండి. ఫలితం మీకే అర్థమవుతుంది. 30 రోజులు అంటే పెద్ద కష్టమేమీ కాదు. కుటుంబ క్షేమం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, భర్త అభివృద్ధి కోసం ఇల్లాలిగా మీరు ఈ బాధ్యత తీసుకుంటే మీ ఇల్లు ఖచ్చితంగా నందనవనం అవుతుంది. లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీ ఇంట్లోనే కూర్చుంటుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తీరిపోతాయి. సిరి సంపదలు మీ సొంతమవుతాయి. కనుక స్త్రీలు ధనుర్మాసంలో ఉదయాన్నే లేచి తప్పనిసరిగా ఈ 3 పనులను చేసి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు. అంటే లౌకిక శుభకార్యాలకు ఈ మాసం పనికిరాదు. పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, ఆస్తి కొనుగోలు చేయటం వంటివి ఈ నెలలో చేయకూడదు. కేవలం భక్తి మార్గానికి మాత్రమే ఈ సమయం కేటాయించాలి. ముఖ్యంగా స్త్రీలు తమ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే కొన్ని వస్తువులను పొరపాటున కూడా ఈ మాసంలో ఇతరుల చేతికి ఇవ్వకూడదు. మన పెద్దల మాట ప్రకారం ధనుర్మాసంలో సంధ్యా సమయంలో కానీ లేదా ఈ నెలలో ఎప్పుడైనా సరే ఉప్పు, మిరియాలు, గుడ్లు, కర్పూరము, శనగపిండి వంటి వస్తువులను పొరుగువారికి కానీ బంధువులకు కానీ చేతికి ఇవ్వకూడదు. ముఖ్యంగా ఉప్పు, కర్పూరము, శనగపిండి లక్ష్మీప్రదమైన వస్తువులు. వీటిని ఈ పవిత్ర మాసంలో బయటకు పంపిస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యము, ధనలక్ష్మి బయటకు వెళ్ళిపోతుందని శాస్త్రం చెప్తోంది. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు, అప్పుల పాలవుతారు అని హెచ్చరించడానికి ప్రధాన కారణం ఇదే. మనం ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవట్లేదు అంటే దానికి కారణం ఇలాంటి చిన్న చిన్న అజాగ్రత్తలే. అలాగే ఈ మాసంలో భార్యాభర్తల బంధం విషయంలో కూడా కఠిన నియమాలు ఉన్నాయి. ధనుర్మాసం మొత్తం భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. ఇది కేవలం శారీరక దూరమే కాదు, మానసిక నిగ్రహం కూడా. ఈ సమయం దైవారాధనకు కేటాయించింది కాబట్టి సాంసారిక సుఖాలకు దూరంగా ఉండండి. మనసును భగవంతుడి మీద లగ్నం చేయాలి. గోదాదేవి అంతటి నిష్ఠతో వ్రతం చేసింది కాబట్టే ఆమెకు రంగనాథుడు భర్తగా లభించాడు. కాబట్టి ఈ నెలలో దాంపత్య సుఖానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఒకవేళ ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే అది దైవాపచారంగా పరిగణించబడుతుంది మరియు పుట్టబోయే సంతానంపై కూడా ఆ ప్రభావం ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే ఈ మాసంలో చాలామంది చేసే పెద్ద తప్పు పగటి నిద్ర. ధనుర్మాసం మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ పగలు నిద్రపోకూడదు. సూర్యోదయానికి ముందే నిద్రలేవటం ఎంత ముఖ్యమో పగలు నిద్రపోకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. పగటి నిద్ర వల్ల ఆయుష్ తగ్గుతుంది. లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండడానికి ఇష్టపడదు. అనారోగ్యంతో ఉన్నవారు, బాగా వృద్ధులు, చిన్నపిల్లలకు మాత్రమే దీని నుంచి మినహాయింపు ఉంటుంది తప్ప ఆరోగ్యంగా ఉన్న స్త్రీలు, పురుషులు పగలు నిద్రపోయితే దరిద్రాన్ని ఆహ్వానించినట్లే. అలాగే రాత్రిపూట కూడా మరీ ఆలస్యంగా నిద్రపోకూడదు. ఎందుకంటే మళ్ళీ తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో లేవాలి కాబట్టి త్వరగా పడుకోవటం అలవాటు చేసుకోవాలి. మరో ఆసక్తికరమైన కానీ చాలామంది చేసే తప్పు ఏమిటి అంటే హరిదాసులను అగౌరవపరచడం. ధనుర్మాసంలో ఉదయాన్నే హరిదాసులు తంబూరా మీటుతూ కాళ్లకు గజ్జెలు కట్టుకొని హరిలో రంగహరి అంటూ ఇంటి ముందుకు వస్తారు. వారు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు స్వరూపం. కనీసం ఒక గుప్పెడు బియ్యమైనా సరే వారి అక్షయ పాత్రలో వెయ్యాలి. అలా కాకుండా వారిని విసుక్కోవటము, చిల్లర లేదు వెళ్ళు అని కసురుకోవటం లేదా అస్సలు పట్టించుకోకుండా తలుపులు వేసుకోవటం వంటివి చేస్తే అది మహాపాపం. హరిదాసు నెత్తి మీద ఉండే గుమ్మడికాయలో సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఉంటాడని నమ్మకం. కాబట్టి మీ స్తోమత కొద్దీ ఎంతో కొంత దానం చేయాలి తప్ప వారిని వట్టి చేతులతో పంపకూడదు. ఆహారం విషయంలో కూడా ఇంకొన్ని కఠిన నియమాలు ఉన్నాయి. ఈ నెలలో రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని అంటే చద్దివి ఉదయం తినకూడదు. అలాగే ఉదయం వండిన వంటకాన్ని సాయంత్రం తినకూడదు. ఎప్పటికప్పుడు తాజా వంటక కార్యక్రమాలు జరగాలి. ఎందుకంటే ఈ మాసంలో మనం తీసుకునే ఆహారం కూడా నైవేద్యంతో సమానంగా పవిత్రంగా ఉండాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నెలలో విస్తరాకులో లేదా అరటి ఆకుల్లో భోజనం చేయడం చాలా శ్రేష్టమని చెప్తూ ఉంటారు. కంచాల్లో తినటం అంటే ఆకుల్లో తినటం వల్ల విష దోషాలు పోయి ఆరోగ్యం కలుగుతుంది, పుణ్యం కూడా వస్తుంది.
అలాగే ఈ నెలలో సొరకాయ, గుమ్మడికాయ వంటి వాటిని ఆహారంలో ఎక్కువగా తీసుకోకూడదు. వాటిని దానానికి ఎక్కువగా వినియోగించుకోవాలి. అలాగే ఈ నెలలో పూలను కొనేటప్పుడు కానీ, మాల కట్టేటప్పుడు కానీ ఆ మాలను వాసన చూడకూడదు. మనం వాసన చూసిన పువ్వు ఎంగిలి పడినట్టు లెక్క. అలాంటి పూలను దేవుడికి పెడితే శపించినట్టు అవుతుంది తప్ప పూజించినట్టు కాదు. అలాగే వాడిపోయిన పూలను, పురుగులు కొరికిన ఆకులను దేవుడి పటాలకు పెట్టకూడదు. మహిళలు ఇంటి పనుల్లో చేసే మరో చిన్న తప్పు ఏమిటి అంటే రాత్రిపూట గిన్నెలు కడగకుండా షింక్లో అలాగే వదిలివేయటం. ఇది సాధారణ రోజుల్లోనే దరిద్రం. ఇక ధనుర్మాసంలో అయితే మరీను. రాత్రి భోజనాలు అయ్యాక వంటగదిని శుభ్రం చేసి గిన్నెలు కడిగి పెట్టుకుంటేనే లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఎంగిలి గిన్నెలు రాత్రంతా ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఉదయం లేవగానే ఆ ఎంగిలి గిన్నెల దర్శనం అరిష్టం. అలాగే ఉదయం లేవగానే అద్దంలో ముఖం చూసుకోకూడదు. ముందుగా అరచేతులు చూసుకోవాలి లేదా దేవుడి పటం చూపాలి. ఈ నెల రోజులు నోటి నుంచి అశుభపు మాటలు రాకూడదు. నా కర్మ, చచ్చాను, పీడ, దరిద్రం వంటి పదాలను కోపంలో కూడా వాడకూడదు. ఇంట్లో గొడవలు పడటము, పిల్లలను కొట్టటము, ఏడుపులు, పెడబొబ్బులు వినిపిస్తే ఆ ఇంట్లో విష్ణుమాయ నిలవదు. ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా, మంగళకరంగా ఉండాలి. ముఖ్యంగా ఆడవారు కంటి తడి పెట్టుకోకూడదు. ఎంత కష్టం వచ్చినా ఓర్పుతో ఉండాలి. ఈ నెల రోజులు నోటి నుంచి అశుభపు మాటలు రాకూడదు. నా కర్మ, చచ్చాను, పీడ, దరిద్రం వంటి పదాలను కోపంలో కూడా వాడకూడదు. ఇంట్లో గొడవలు పడటము, పిల్లలను కొట్టటము, ఏడుపులు, పెడబొబ్బులు వినిపిస్తే ఆ ఇంట్లో విష్ణుమాయ నిలవదు. ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా, మంగళకరంగా ఉండాలి. ముఖ్యంగా ఆడవారు కంటిదడి పెట్టుకోకూడదు. ఎంత కష్టం వచ్చినా ఓర్పుతో ఉండాలి. మరో ముఖ్యమైన విషయం స్త్రీల ఆరోగ్యం మరియు ఆలయ ప్రవేశం గురించి. ధనుర్మాసంలో నెలసరి వచ్చిన స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణ రోజుల్లో అయితే 3 లేదా 4 రోజులు దూరంగా ఉంటారు. కానీ ఈ మాసంలో నెలసరి సమయంలో పొరపాటున కూడా పూజగదిలోనికి వెళ్ళటం, దేవుడు సామానులను తాకటం, తులసి మొక్కను తాకటం లేదా ముగ్గులు వేయటం వంటివి చేయకూడదు. 5 రోజుల పాటు పూర్తిగా పూజా కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. ఆ సమయంలో శారీరకంగా, మానసికంగా విశ్రాంతి తీసుకోవాలి తప్ప దైవ కార్యాల్లో జోక్యం చేసుకోకూడదు. ఇది అశుభాన్ని కలిగిస్తుందని నమ్ముతూ ఉంటారు. ఆ 5 రోజులు పూర్తయ్యాక తలస్నానం చేసి శుద్ధి అయిన తర్వాతే మళ్ళీ దీపారాధన మొదలుపెట్టాలి. అంతవరకు ఇంటిలోని ఇతర సభ్యులు ఆ బాధ్యత తీసుకోవాలి లేదా అసలు దీపం పెట్టకుండా వదిలివేయాలి. ఇక గుడికి వెళ్ళేటప్పుడు, ముఖ్యంగా విష్ణు ఆలయానికి వెళ్ళేటప్పుడు స్త్రీలు పాటించాల్సిన పద్ధతుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ రోజుల్లో ఫ్యాషన్ పేరుతో చాలామంది జుట్టు విరబూసుకుని గుడికి వెళ్తూ ఉంటారు. కానీ ధనుర్మాసంలో ఇలా చేయటం మహాపాపం. జుట్టు విరబూసుకోవటం అనేది అశుభానికి, శోకానికి సంకేతం. దేవాలయంలోనికి, అది కూడా సాక్షాత్తు వైకుంఠ సమానమైన విష్ణు ఆలయంలోనికి వెళ్ళేటప్పుడు జుట్టు ముడి వేసుకొని లేదా జడ వేసుకొని నుదుట బొట్టు పెట్టుకుని సాంప్రదాయ వస్త్రధారణతో వెళ్ళాలి. జుట్టు విరబూసుకుని వెళ్తే జ్యేష్ఠాదేవిని ఆహ్వానించినట్టే అని శాస్త్రం చెప్తుంది. దేవుడి ముందు మనకంటే మన అహంకారం తగ్గాలి, వినయం కనిపించాలి. అలాగే గుడిలో గట్టిగా మాట్లాడడం, నవ్వటం, ఇతరుల గురించి చాడీలు చెప్పటం వంటివి చేస్తే మీరు ఆ రోజు తెల్లవారుజామున లేచి చేసిన పూజా ఫలితం మొత్తం పోతుంది. ధనుర్మాసంలోనే వచ్చే అత్యంత పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే 3 కోట్ల ఏకాదశులు చేసిన పుణ్యం వస్తుందని ప్రతీతి. అందుకే ఈ రోజున నియమాలు మరింత కఠినంగా ఉండాలి. పొరపాటున కూడా ఏకాదశి రోజున తులసి ఆకులను తుంచకూడదు. అలాగే ఈ రోజున ఎవరినీ తిట్టకూడదు, కొట్టకూడదు, కోప్పడకూడదు కూడా. ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా దేవుని దర్శనం చేసుకోవటం చాలా ముఖ్యం. ఈ రోజున చేసే దాన ధర్మాలు విశేష ఫలితాలను ఇస్తాయి కాబట్టి శక్తి మేర అన్నదానం లేదా వస్త్రదానం చేయటం మంచిది. ఇవి మాత్రమే కాకుండా మీకు తెలియని మరికొన్ని ఆసక్తికరమైన తప్పులు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఈ మాసంలో సరిదిద్దుకోవాలి. ఉదాహరణకు ధనుర్మాసంలో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చీపురును పదే ఇంట్లో వాడకూడదు. సూర్యోదయానికి ముందే ఇల్లు ఊడ్చేయాలి. సూర్యుడు వచ్చిన తర్వాత ఇంటిని ఊడ్చటం దరిద్రాన్ని ఆహ్వానించినట్టే. అలాగే సాయంత్రం వేళ దీపం పెట్టిన తర్వాత తల దువ్వుకోవటము, గోళ్ళు కత్తిరించుకోవటము, పెరుగు చిలకటము వంటివి చేయకూడదు. ఈ మాసంలో ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఇవి తామసిక గుణాన్ని పెంచుతాయి.
మనసు ప్రశాంతంగా ఉంటేనే శక్తి నిలుస్తుంది కాబట్టి సాత్విక ఆహారమే తీసుకోవాలి. అంతేకాకుండా ఈ నెల రోజులు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు, తులసి ఆకులు వేసుకుని స్నానం చేయటం వల్ల దోషాలు పోతాయని ఒక నమ్మకం. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నెలలో పొరపాటున కూడా గడప మీద కూర్చోవటము, గడపను కాళ్ళతో తన్నటము చేయకూడదు. గడప లక్ష్మీదేవి స్వరూపం. దాన్ని అగౌరవపరిస్తే ఆర్థిక కష్టాలు తప్పవు. ధనుర్మాసం అంటే కేవలం నియమాలు, భయాలు మాత్రమే కాదు, ఇది మన జీవన శైలిని మార్చుకునే సమయం. బద్ధకాన్ని వదిలి ఉదయాన్నే లేవటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. సాత్విక ఆహారం వల్ల మనసు తేలిక పడుతుంది. దైవ చింతన వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ నియమాలన్నీ మన మంచికే. ప్రాణం పోయినా చేయకూడదు అని ఎందుకు అంటారంటే అంతటి నిబద్ధత ఉంటేనే ఫలితం దక్కుతుంది కాబట్టి. ఆడవారు ఇంటికి దీపం వంటి వారు ఈ నియమాలను పాటిస్తే ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. భర్తకు ఆయురారోగ్యాలు కలుగుతాయి. పిల్లలకు విద్యాబుద్ధులు అబ్బుతాయి. ఒక నెల రోజులు కష్టపడితే ఏడాది పాటు ఆ ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. కాబట్టి అశ్రద్ధ చేయకుండా భక్తి శ్రద్ధలతో ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించండి. పొరపాటున కూడా ఉప్పు, మిరియాలు వంటి వస్తువులను దానం పేరుతో లేదా ఉప్పు పేరుతో బయట వారికి ఇవ్వకండి. మీ ఇంటి లక్ష్మిని మీరే కాపాడుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.